కార్తీక పౌర్ణమి నాడు శివాలయాలన్నిట్లోనూ జ్వాలాతోరణం నిర్వహిస్తారు. అంటే జ్వాలలంటే అగ్నికీలల మధ్య తోరణంగా కడితే దాని కింద నుంచి శివపార్వతుల్ని పల్లకి సేవగా ఊరేగిస్తారనమాట. ఇది ఎందుకు చేస్తారు అని అంటే, పార్వతీదేవి శివుడు గరళం తీసుకున్నప్పుడు ఆమె కంఠం దగ్గర ఆయన కోసమని నరసింహస్వామిని మొక్కుకుందట. ఆయనకేమీ హాని కలగకుండా ఉండాలి నా పతిదేవుడికి, అప్పుడు నేను ఈ మొక్కు చెల్లించుకుంటానని. అది దీని వెనుకనున్న రహస్యం. కార్తీక మాసంలో నరసింహస్వామి కళ్ళు తెరిచి ఉంటాడని, స్వాతి నక్షత్రం నాడు చూస్తే మరీ విశేషమని, కార్తీక మాసంలో నరసింహస్వామిని సేవించడం దర్శించడం కూడా చాలా విశేషమని చెప్తారు. సంసార భీకర కరీంద్ర కరాభిఘాత నిష్పిష్ట మర్మ వపుష సకలార్తినాశ ప్రాణ ప్రయాణ భవభీతి సమాకులస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసార సర్ప ఘన వక్త్ర భయోగ్రతీవ్ర దంష్ట్రాకరాళ విషదగ్ధ వినష్టమూర్తే నాగారి వాహన సుధాబ్ధి నివాస శౌరే లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసార జాల పతితస్య జగన్నివాస సర్వేంద్రియార్థ బడిశాఖ్ర చుషోపమస్య ప్రోత్ఖండిత ప్రచుర తాలుకమస్తకస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసార వృక్షమఖ బీజ మనంత కర్మ శాఖాశతం కరణపత్రమనంగ పుష్పం ఆరుహ్య దుఃఖ ఫలినం పతితో దయాళో లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. జయ జయ నృసింహ సర్వేశ భయహర వీరా ప్రహ్లాద వరదా. జయ జయ నృసింహ సర్వేశ భయహర వీరా ప్రహ్లాద వరదా. జయ జయ నృసింహ సర్వేశ. మిహిర శశి నయన మృగనరవేష బహిరంతస్థల పరిపూర్ణ. మిహిర శశి నయన మృగనరవేష బహిరంతస్థల పరిపూర్ణ. అహినాయక సింహాసన రాచిత బహుళ గుణగణ ప్రహ్లాద వరదా. అహినాయక సింహాసన రాజిత బహుళ గుణగణ ప్రహ్లాద వరదా. జయ జయ నృసింహ సర్వేశ. చటుల పరాక్రమ సమఖన విరహిత నిటల నేత్ర మౌని ప్రణుత. చటుల పరాక్రమ సమఖన విరహిత నిటల నేత్ర మౌని ప్రణుత. కుటిల దైత్యపతి కుక్షి విదారణ పటువజ్రనక ప్రహ్లాద వరదా. కుటిల దైత్యపతి కుక్షి విదారణ
पटुवज्रनक प्रह्लाद वरदा जय जय नृसिंह सर्वेशा भयहर वीरा प्रह्लाद वरदा